జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము, అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండు ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనే ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఇంక ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన అక్కడ చూడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా
నీ ఇల్లు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొడతా అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా. ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మ జాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఆయన వక్రగతి ఎక్కడో లేదు, కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి ఉచ్చ స్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చ స్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మ జాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది, ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మంగళ వక్రగతి ఎలాంటి మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది? మీకు సప్తమ మరియు వ్యయాధిపతి అవుతూ తృతీయ స్థానంలో ఆయన వక్రగతిలో ఉన్నాడు. మీకు ఒక స్పెషల్ యోగం అంటే నేను స్టార్టింగ్లో 5 రాశుల వాళ్ళకి చెప్పాను, బట్ మీకు కూడా ఒక స్పెషల్ యోగం ఏంటంటే ఆయన విపరీత రాజయోగాన్ని మీ అందరికీ కలగజేస్తున్నాడు. విపరీత రాజయోగం ఏంటండి? దీనివల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇది ఒక్కసారి మనం చూద్దాం. యాక్చువల్గా అయితే మీ రాశి వాళ్ళకి, మీ లగ్నం వాళ్ళకి పరిపూర్తిగా ఆయన అయితే మేలు చేకూర్చే ప్లానెట్ అయితే కాదు మంగళ. కాకపోతే ఇప్పుడు ఆయన మేలు చేయాల్సిన పరిస్థితుల్లోకి ఆయన ఉన్నాడనమాట. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉండి మీకు 12th లార్డ్ అవుతూ తృతీయ స్థానంలో వక్రిస్తున్నాడు కాబట్టి మీకు మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నాలన్నీ వెంట్రుక వాసలే తప్పిపోతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఇప్పుడు కర్టన్ రైజర్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది అంటే ఆల్రెడీ మీరు ఆ బిజినెస్లో ఉంటే ఇప్పుడు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టడానికైతే కాదు, మీరు ఆల్రెడీ ఆ బిజినెస్ ఎంతో కాలం నుంచి చేస్తూ ఉంటే మీకు ఏదైనా పనులు అవ్వకుండా పెండింగ్లో ఉన్నాయి అనుకోండి ఉదాహరణకి, అవన్నీ ఇప్పుడు ముందుకి లైమ్ లైట్లోకి సాగుతాయి. మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే, మీడియా రంగంలో ఉంటే, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నా, లేదా సేల్స్ ఫీల్డ్లో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, ఎందులో ఉన్నా సరే మీకు ఒక మంచి ఐడెంటిటీ వచ్చే టైం ఇది. మీరు కనుక అంతకుముందు ఇప్పుడు మీకు వృషభ రాశి అంటేనే శుక్రుడి యొక్క రాశి. అంతకుముందు మీరు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని కనుక మీరు హెల్ప్ చేస్తుంటే, మోరల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, అలా హెల్ప్ చేయకుండా మనం ఎవరు ఉండం కదా. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరికి మనం అందరం హెల్ప్ చేసుకుంటూనే ఉంటాం, ఎందుకంటే మనది వసుదైక కుటుంబం కాబట్టి. వాటి ఫలితాన్ని ఇప్పుడు మీకు మంగళ ప్రసాదిస్తూ ఉన్నారు. అంటే మీకు ఈ జన్మలో చేసిన సత్కర్మల యొక్క ఫలితాల్ని ఇప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, అందరికీ మంచి చేస్తున్నాం, చేతనైనంత మంచి చేయకపోతే పోయాం, చెడైతే ఎవరికి చేయట్లేదు, కానీ ఎందుకులో భగవంతుడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీ రాసే వాళ్ళకి ఏంటంటే మీరు ఇన్నాళ్ళు చేసిన మంచికి మీకు ఒక మంచి ఫలితాన్ని, స్వీట్ రిజల్ట్స్ని ఇప్పుడు డెస్టినీ ఇస్తుంది, అది మంగళ రూపంలో అందజేస్తుంది. అది మీరు ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ మీకు తెలుస్తూ ఉంటుందండి. సో అది కరెక్ట్గా కోరిలేట్ అయ్యేట్టే ఉంటాయి. మీరు ఒకళ్ళకి హెల్ప్ చేశారు, ఈ టైంలో దానికి తగ్గ రిజల్ట్సే మీకు వస్తాయి. ఇలా అంటే మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్న కొద్దీ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ మీకు తెలుస్తాయి. మీరు ఏదైనా కొత్త జాబ్ కోసం ఎంటర్ అవ్వాలని అనుకుంటే చాలా బాగా ఉంది. కాంట్రాక్ట్ వర్క్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్ కావచ్చు, కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవాళ్ళు ఎవరికైనా సరే ఈ ట్రాన్సిట్ చాలా బాగా ఉంది, మంచి చక్కటి ఫలితాలు ఇస్తుంది. కమ్యూనికేషన్, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్స్ చాలా బాగా వెళ్తుంది. కాకపోతే కొంచెం కమ్యూనికేషన్లో లిటిల్ అగ్రెషన్ ఉండే అవకాశం ఉంది. ఆ అగ్రెషన్ని కొంచెం సప్రెస్ చేసుకోండి. ఇక్కడ మీరు సాటర్న్ని యాక్టివేట్ చేయాలి, శనైశ్వరుని యాక్టివేట్ చేయాలి. కొంచెం మీ ఆలోచనలో అంటే మనం మాట్లాడే కమ్యూనికేషన్లో అగ్రెసివ్ కంటే కూడా మెచ్యూర్డ్ మెంటాలిటీ
అప్లికేబిలిటీని మనం అప్లై చేస్తే కనుక అది ఇన్ కేస్ అగ్రెసివ్‌గా మాట్లాడినా కూడా ఒక పొందిగ్గా వెళ్తుంది. అది అవతల వాడికి కమ్యూనికేట్ అయ్యేది. సో, అలా ఉండేట్టు మీరు కొంచెం జాగ్రత్త పడండి. ఎంతైనా ఒక చిన్న పించింగ్ ఇస్తాడాయన. పూర్తిగా అనుకూలుడు కాదు కాబట్టి. సో, మీరు కమ్యూనికేషన్ ఎందుకంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ స్పీచ్ ఉంటుంది మీకు. చాలా ఆనందంగా ఉంటారు. చాలా ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటారు. ఈ ఓవర్‌వెల్మింగ్‌లో మీ చేత టక్కని తెలియకుండా అగ్రెసివ్‌గా అవతల వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళు హర్ట్ అయ్యి దాన్ని వాళ్ళెళ్లి మళ్ళీ ఒక 10 మందికి జెప్పి, ఇలా మాట్లాడారు వీళ్ళు అని చెప్పి తెగ కొంచెం రచ్చ రచ్చ అయ్యే అవకాశం ఉంది. సో, అందుకని కొంచెం అది మీకు పూర్తిగా ఆయన అనుకూలుడు కాదు కాబట్టి, రాజయోగాన్ని ఇస్తాడు, ఇవ్వడం ఇస్తాడు. వాడొక చిన్న మచ్చ పెట్టిస్తాడు. అందువల్ల దాంట్లోకి మీరు లోనవ్వకుండా ఇక్కడ మీరు శనీశ్వరుడి స్ట్రెంగ్త్‌ని అప్లై చేయడం చాలా మంచిది. సో, చాలా మెచ్యూర్డ్ అంటే అగ్రెసివ్ అనేది లేకుండా మీరు ఎంతైనా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఫ్రీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. మీ కమ్యూనికేషన్‌లో అగ్రెషన్ మటుకు అస్సలు రానీయకండి. రానీయకపోతే మీరు బ్యాడ్ మంగల్‌ని మీరు యాక్టివేట్ చేయకుండా ఉన్నవాళ్ళవుతారు. అప్పుడేంటంటే గుడ్ మంగల్ యొక్క రిజల్ట్సే మీరు చూడగలుగుతారు. మనం అన్నీ కూడా మన ప్రాక్టికల్‌గా మన బిహేవియర్ తోటి అండ్ మన థాట్ ప్రాసెస్ తోటి మన లైఫ్‌ని మనమే చాలా సెటరేట్ చేసుకోవచ్చు. అందులో ఇది ఒకటి. అంటే గ్రహాల యొక్క పల్స్‌ని మనం తెలుసుకోవాలి. నవగ్రహాల యొక్క పల్స్‌ని మనం తెలుసుకోవాలి. వాళ్ళకి అప్పీల్ చేసేట్టే మన ప్రవర్తనను ఎప్పటికప్పుడు మనం ఉంచుకుంటే, అసలు మన జన్మజాతకం ఎలా ఉన్నా మనకెప్పుడు బాగా ఉంటుంది. సన్మంగళాలుగానే ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ పాయింట్ బాగా అప్లికేబిలిటీ ఉంటుంది. సో, ఎంత కామ్ అండ్ కంపోజ్డ్‌గా మాట్లాడతారో, ఎంత మెచ్యూర్డ్‌గా ఆల్రెడీ మీరు చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడతారు. అందులో అసలు న్యాచురల్ జోడియాక్‌లో సెకండ్ హౌస్ అసలు ఇబ్బందే లేదు అందులో. కాకపోతే మంగళ ఈ టైంలో కొంచెం మీ మెచ్యూరిటీని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి, ఈ ఒక్క పాయింట్‌లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మ్యారిటల్ లైఫ్‌లో ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి సెటరేట్ అవుతాయి. మీ స్పౌస్‌కి ఇప్పుడు మీ జాతకరీత్యా చాలా మంచి శుభ సమయము. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, వివాహ ప్రయత్నాలు చాలా బాగా సాగుతాయి. వ్యాపారస్తులకి చాలా మంచి వ్యాపారస్తులందరికీ కూడా చాలా మంచి శుభ సమయం. మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉంటే, వాళ్ళతోటి మీకు రిలేషన్ సరిగ్గా లేకపోతే అదంతా కూడా ప్యాచప్ అయ్యే టైము. మీ యంగర్ సిబ్లింగ్స్‌కి కూడా ఏదైనా మంచి జరిగే సమయం. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది. ఇది ఎల్డర్ సిబ్లింగ్స్‌కి అప్లికేబిలిటీ ఉండదు. కేవలంగా యంగర్ సిబ్లింగ్స్ మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోండి. ఇలాగ మీకు ఎలా చూసుకున్నా మనకి మంచి ఫలితాన్ని మీకు అందజేస్తున్నాడు. విపరీత రాజయోగాన్ని బిస్టో చేస్తున్నాడు. దీంట్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే కమ్యూనికేషన్స్ చాలా బాగా ప్రాపర్‌గా రీచ్ అవుతే మంచి పేరొస్తుంది. పేరొచ్చినప్పుడు కొంచెం డీఫేమ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఓవర్ కాలిక్యులేటెడ్‌గా ఉండాలి ఈ టైంలో మీరు. తప్పదు. ఓవర్ థింకింగ్ మంచిది కాదు. బట్ ఈ టైంలో మీరు సాటర్న్‌ని యాక్టివేట్ చేయాలి. శనైశ్వరుని యాక్టివేట్ చేయాలి. విపరీతమైన ముందు చూపిచ్చేస్తాడాయన. విపరీతమైన ముందు చూపే మీకు శ్రీరామ రక్ష ఈ టైంలో. పెద్దగా ఏదో ఇబ్బందులొస్తాయని కాదు. బట్ చిన్నది కూడా మనం ఎందుకు తీసుకోవాలి చెప్పండి. అంతా మనం జాగ్రత్తగా ఉంటే అంతా బావుంటుంది కదా! ఆ పాయింట్‌లోనే ఇవన్నీ చెప్తున్నాను. ఇవి మీ రాశి వాళ్ళకి, మీ రాశిలో పుట్టిన వాళ్ళకి మంగళ వక్రగతిలోకెళ్తూ ప్రసాదించే ఫలితాలు. మంగళ వక్రగతి కర్కాటక రాశిలో ఉన్న మంగళ వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలను మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి, టైం తీరిక ఉంటే, లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే, పడుకున్నప్పుడు మెలుకువ వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు, వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది. ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే
చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది. నీచ స్థితి అయిన కర్కాటక రాశిలోనే ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో, ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి, లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించొచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించొచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించొచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం ఉంటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించొచ్చు, హనుమంతుడిని కూడా పూజించొచ్చు, ఎవరినైనా పూజించొచ్చు. లేదా ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ 1 వీక్ పడుతుంది కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి. మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో, డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో, గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి. మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో, ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాల గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.